అయితే నాకు ఈ కార్యక్రమానికి పిలిచే ముందు మాటా ముచ్చట అని చెప్పారు. మాటా ముచ్చట అంటే కొంత మన కాలనీ వాళ్ళు మాట్లాడతారు, ప్రశ్నలు అడుగుతారని చెప్పడం జరిగింది నాకు. మరి అట్లా చేద్దామా లేకపోతే నన్ను మాట్లాడమంటారా నాకు తెలియదు, నేనే మాట్లాడేశాను. ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక మీరు పెట్టోళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే అసలే మంచిదాన్ని కాదు. మరి ఎందుకోసం తెలుసా, జై తెలంగాణ అన్నప్పుడు చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఒకసారి చేయతాలి అందరం, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ మళ్ళొకసారి నమస్కారం, ఉద్యమాభివందనాలు. మీ అందరికీ తెలుసు, ఎంతో కష్టపడి ఎంతో కొట్లాడి ఇల్లు తిరిగి బోనం ఎత్తి బతుకమ్మలు ఎత్తి ఎంతో మంది బిడ్డల ప్రాణత్యాగాల మీద తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను కొంత మేరకు మంచిగా చేసుకోగలిగినాం, కొంత మేరకు పేద సాధలకు పెన్షన్లు ఇచ్చుకోగలిగినాం, కొంత మేరకు చిన్నపిల్లలకు ఇబ్బంది లేకుండా అంతో ఇంతో కిట్లో ఏవో ఒకటి ఇచ్చుకోగలిగినాం, కొంత గడ్డకు వడ్డం, మరీ అన్యాయం ఏం లేం. కానీ అట్ ద సేమ్ టైం ఇంకా జరగాల్సినటువంటి పనులు కూడా చాలా మిగిలి ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒక ఆడబిడ్డగా నాకు ఒకటే ఎప్పుడు మనాది ఉంటుండే, ఒక ఇల్లు ఉండాలి మా ఆడబిడ్డలందరికీ, వేరే ఏం లేదు, ఒకటే ఒకటి, తెలంగాణలో పేదవాళ్ళకి ఇల్లు ఉండాలి. సో ఇట్లాంటివి కొన్ని మిగిలిపోయినాయి, అట్లాంటివి కొన్ని చేసుకోలేకపోయినాం. ఇవాళ మనం తెలంగాణ జాగృతి నుండి మీకు తెలుసు దాదాపు 19 ఏళ్ళ నుండి రకరకాల కార్యక్రమాలు చేస్తాం. మన సంస్కృతిని కాపాడడానికి అది బోనాలు ఎత్తడం కావచ్చు, బతుకమ్మ కావచ్చు, అట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో కూడా మరి మగవాళ్ళతో సమానంగా పరిగెత్తి ఉద్యమాలు చేసినాం, 10 మందికి ఉద్యమ అవసరం గురించి చెప్పినాం, అన్ని పనులు చేసుకుంటూ వచ్చినాం. మరి చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ నేను ఒక వ్యక్తిగా నాకు ఒక సమస్య వచ్చింది, ఒక వ్యక్తిగా ఒక ఆడబిడ్డగా నాకు ఒక సమస్య వచ్చింది. మీరు కూడా చాలా మంది పని చేస్తారు, మీరు కూడా చాలా మంది ఇంట్లో బయట పని చేసుకుంటారు, వర్కింగ్ లేడీస్ కూడా చాలా మంది ఉంటారు. ఇవాళ మా అక్క చెల్లెల్ని ప్రత్యేకించి నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీరు పని చేసే ప్రదేశంలో మీకు ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి, మీరు మీ పని ఇడిచిపెట్టి వెళ్ళిపోతారా లేకపోతే పని కంటిన్యూ చేసుకుంటారా? కంటిన్యూ చేస్తారా? ఇడిచిపెట్టి వెళ్ళిపోతారా? పని బంద్ చేస్తారా? జాబ్ మానేస్తారా? లేదా పక్కన? సో నేను చేస్తున్న పనిలో నాకు ఒక అవాంతరం వచ్చింది, అది ఏ రూపంలోనా కావచ్చు, ఒక అవాంతరం వచ్చింది. ఆ టైంలో నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, అడ్డంకి ఏదన్నా కావచ్చు. 20 ఏళ్ళ కింద చిన్న పిల్లల్ని నేను చంటి బిడ్డల్ని ఎత్తుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం బయటకు వచ్చి మరి 20 ఏళ్ళు నా జీవితంలో పని చేసుకుంటూ పోయినాక ఒక అవాంతరం ఇప్పుడు వచ్చింది. ఆ అవాంతరాన్ని చూసుకొని నేను వెనకకు పోవాలనా లేకపోతే ప్రజల కోసం పనిచేయడానికి ముందుకే పోవాలా అని ఆలోచన చేసిన తర్వాత మీలాంటి వాళ్ళని కొంతమందిని అడిగిన, వారందరూ ఒకటే మాట చెప్పారు. ఒక టీచరో ఒక లాయరో ఒక డాక్టరో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ముందుకే పోతారు కదా, బంద్ చేసి అయితే వెనకకు పోరు. మీరు రాజకీయాన్ని ఎన్నుకున్నారు, మీరు ప్రజల మధ్యలో ఉండాలనుకున్నారు, మీరు ముందుకే వెళ్ళండి అని చెప్పిండ్రు. ఆ తర్వాత నేను అక్కడితో ఊరుకోలే, ఎందుకంటే మన ఆడవాళ్ళకు ఒక మంచి గుణం ఉంటుంది. మా అన్నలు కూడా అప్పుడప్పుడు మంచిగా ఆలోచిస్తారు, కానీ మా ఆడవాళ్ళకు ఒక మంచి గుణం ఉంటుంది. 10 మందిని అడిగి చేయాలి ఏదన్నా చేస్తే అని అనుకుంటాం. 10 మందిని అడగాలన్న ఉద్దేశంతో తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం పెట్టుకున్నాం. అందులో భాగంగా మొత్తం 33 జిల్లాలకు వెళ్తున్నాం. అన్ని జిల్లాల్లో మేధావులను కలుస్తున్నాం, పెద్ద మనుషులను కలుస్తున్నాం, అన్ని వర్గాల్లో పనిచేసే వాళ్ళని కలుస్తున్నాం. ఇట్లా గల్లీకి పోయి కార్నర్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అక్కడ ఒకటే మాట అడుగుతున్నాం, ఇవాళ తెలంగాణ ముందున్న సమస్య ఏంటిది? ప్రజలు అనేక కష్టాలలో ఉన్నారు. తెలంగాణ తెచ్చుకొని 12 ఏళ్ళు, 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఉన్నాం, 2 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాం. కానీ సమస్యలు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. కొన్ని సమస్యలు అయితే మరీ మొండిగా ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడే నేను ఈ ఆటోనగర్ డంపింగ్ యార్డ్కి వచ్చిన, మీ పక్క కాన్స్టిట్యున్సీ ఎల్బీ నగర్లో భయంకరంగా ఉంది పరిస్థితి. 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి ఈ సమస్య తీరుస్తామని చెప్పిండ్రు, 2 సార్లు ఎన్నికలలో గెలిచిండ్రు, కానీ ఆ సమస్య ఇంకా తీరలేదు. అట్లాంటి మొండి సమస్యలు చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడేం ఓట్లు లేవు, నేనేం మిమ్మల్ని ఓట్లు అడగడానికి రాలే, రేపు పొద్దుగాల ఏమి ఎలక్షన్ లేదు, ఎలక్షన్లు వస్తే నేను ఇమీడియట్గా అది అయ్యేది లేదు. ఎలక్షన్లకు ఇంకా 3.5-4 ఏళ్ళ టైం ఉంది. నేను ఒకటే నమ్ముతున్నా, కేసీఆర్ గారు కూడా పదే ఒకటే మాట చెప్తుండే, ఎలక్షన్ ఉన్న లాస్ట్ సంవత్సరం రాజకీయం చేద్దాం, మిగతా 4 ఏళ్ళు ప్రజల కోసం పనిచేద్దాం. ఇవాళ ఆ ప్రజల కోసం పనిచేయడం కోసం మాత్రమే నేను ముందుకు వచ్చిన, ప్రజా సమస్యల మీద అడగడం కోసం మాత్రమే నేను ముందుకు వచ్చిన. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎల్బీ నగర్లో నేను
ఆటోనగర్ డంపింగ్ యార్డ్ చూస్తానికి పోతామని చెప్పి 2 రోజుల కింద మా వాళ్ళు ప్రకటించారు. ప్రకటిస్తే కదలిక ఎట్లా వచ్చింది ప్రభుత్వంలో అంటే 2 రోజుల నుంచి మంచిగా డోజర్లు పెట్టి మొత్తం క్లీన్ చేసిండ్రు, నీళ్లు తీసేసిండ్రు, మోటార్లు పెట్టి బయటికి పంపించేసిండ్రు. ఆడికి పోయే వరకు వాసన వస్తలేదు. నేను మా వాళ్ళని చూసి అడిగిన, ఏంద్రపై నన్ను ఏడికి తీసుకొచ్చిర్రు, మురికి గుంట అంటిరి, ఆడ ఉండరాదు అంటిరి, పాములు అంటిరి, తేళ్ళు అంటిరి, ఇక్కడ మొత్తం సాఫ్ ఉందంటే ఏం లేదక్క మీరు వస్తున్నారని చెప్పినాం 2 రోజుల నుంచి సాఫ్ చేస్తూనే ఉన్నారు జిహెచ్ఎంసీలో. అంటే నేను ఏమంటున్నా అంటే అడిగేటోడు ఉంటే అది గవర్నమెంట్ అయినా పనిచేస్తుంది, అడిగేటోడు ఉంటే అది ప్రతిపక్షమైనా పనిచేస్తుంది. ఎవరం అడగలేదు అనుకోండి చెల్తే రైతా చెల్నేదో బాలకిషన్ అంటారు మన హైదరాబాద్లో, అట్లా నడుస్తూనే ఉంటుంది అన్నట్టు. ఎవ్వరు పట్టించుకోరు, ఎవ్వరు అడగరు. సో నేనేమంటున్నా అంటే ఓట్లు అడిగేటప్పుడు వేరు, రాజకీయం చేసేటప్పుడు వేరు. ఇప్పుడు మాత్రం ఇష్యూస్ మీద మాట్లాడదాం, ఇప్పుడు మాత్రం సమస్యల మీద మాట్లాడదాం. మా ఆర్పీలు ఉన్నారు, వాళ్ళకి జీతం పెరగాలి, మాట్లాడాల్సిందే. మా విఓ వాళ్ళు ఉన్నారు, జీతం పెరగాలి, మాట్లాడాల్సిందే. ప్రతి గల్లీలో అంగన్వాడీ ఉండాలి, దాని గురించి మాట్లాడాల్సిందే. రేషన్ షాప్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది, ఉట్టి బియ్యమే ఇస్తాడు కేసీఆర్, దొడ్డు బియ్యము. మేము వచ్చినాక సన్న బియ్యం ఇస్తాము, చక్కెర ఇస్తాము, పప్పు ఇస్తాము, ఉప్పు ఇస్తాము, నూనె ఇస్తాము. ఇంత పొడుగు లిస్టు చదివిరా లేదా? మరి అడగాలి కదా, మనం అడగకపోతే ఇస్తారా? సిటిజన్స్గా బాధ్యత కలిగినటువంటి తెలంగాణ బిడ్డలుగా ఖచ్చితంగా అడగాల్సిందే. ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిందే, మనకు వాగ్దానం చేసినటువంటి ఎవరినైనా అడగాల్సిందే. మేము జనంబాట కార్యక్రమంలో వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ చూసినా కూడా గుంతలు ఉన్నాయి రోడ్లలో. చిన్న చిన్న గల్లీల్లో అయితే పట్టించుకున్న దాఖలా కూడా లేదు, మురుగునీరు వస్తుంటే కూడా పట్టించుకున్న దాఖలా లేదు. మరి ఈ సమస్య ఇయ్యాలటికే పోతుందా? ఏం కవితక్క నువ్వు కూడా ఉన్నావు కదా 10 ఏళ్ళు బీఆర్ఎస్లా, బరాబర్ ఉన్నా, లేనని నేను అంటలేను. ఉంటే మాత్రం ప్రయత్నం అప్పుడెట్లా జరిగింది, ఇప్పుడెట్లా జరుగుతుంది, రేపెట్లా జరగాలి, ఇది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అంశం.